సో, దీనివల్ల ఇప్పుడు వాళ్ళిద్దరి మీద ప్లస్ కొంతమంది తను తీసుకొచ్చిన వాళ్ళ మీద కేసులైతే నమోదైనాయి. ఇప్పటివరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం 3 సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి. ఒకటి 329 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 329 ఏందంటే క్రిమినల్ ట్రెస్పాస్. క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఒక దౌర్జన్యంతో ఒక ప్రాపర్టీని ఆక్యుపై చేసుకోవడానికి క్రిమినల్ ట్రెస్పాస్ అంటారు. రెండవదేమో 351 క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే తీవ్రమైన చంపుతామని బెదిరింపులు. మూడవదేమో 115 అంటే హర్ట్ చేయడానికి ప్రయత్నించడం. ఈ 3 సెక్షన్లు. ఒకటి ఆస్తుల స్వాధీనం, 2 హత్య చేయడానికి ప్రయత్నించడం, 3 క్రిమినల్ బెదిరింపులు. ఈ 3 సెక్షన్ల కింద మనోజ్ని అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా కన్ఫామ్ కాలేదు. సో అరెస్ట్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో దీనికి సమాధానంగా మంచు మనోజ్ కూడా ఒక పెద్ద ప్రెస్ నోట్, ఒక 10 పాయింట్ ప్రెస్ నోట్ని రిలీజ్ చేశాడు. తను కూడా దాంట్లో సమాధానం ఇచ్చాడు. అది ఏమేమి చెప్పారనేది నేను ఇంకొక వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అయితే ఈ లోపల కొన్ని పరిణామాలు జరిగినాయి. ఒకటి ఏంటంటే దుబాయ్ నుంచి విష్ణు హైదరాబాద్ వచ్చి తను ఒక హైదరాబాద్ రాకముందే ఒక 40 మంది బౌన్సర్ని ఇంటి దగ్గర పెట్టారనేది ఒక వార్త వచ్చింది. దానికి బదులుగా మనోజ్ కూడా తను ఒక 30 మందిని తను తీసుకెళ్ళి పెట్టాడని, ఈ లోపల మంచు లక్ష్మి కూడా మహిళా బౌన్సర్లతో అక్కడికి వెళ్ళిందని, ఇలాగ. ఎందుకంటే మోహన్ బాబు ఫ్యామిలీలో ఈ బౌన్సర్ల కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. ఆ మధ్య కూడా జూబ్లీ హిల్స్లో వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొంతమంది బ్రాహ్మణ సంఘాల వాళ్ళు ధర్నా చేస్తుంటే కూడా వాళ్ళని బౌన్సర్లు వచ్చి కొట్టారు. చాలాసార్లు మోహన్ బాబు తరపున, విష్ణు తరపున బౌన్సర్లు జనాలను కొట్టడం కనబడుతున్నాయి. రీసెంట్గా నిన్ననే విద్యానికేతన్లో కూడా బౌన్సర్లు వెళ్ళి అక్కడ సుమన్ టీవీ జర్నలిస్ట్ అండ్ ఫోటోగ్రాఫర్ని కొట్టారు, వాళ్ళు ఏదో విచారించడానికి అక్కడికి వెళ్తే. సో ఇలాగ బౌన్సర్ల దాడి అనేది వెరీ రెగ్యులర్. మనం వాళ్ళ సినిమా షూటింగ్లో కూడా నాకు ఒక కో-డైరెక్టర్ ఫ్రెండ్ చెప్పాడు, సీన్ చెప్పాలంటే కూడా మనోజ్కి కానీ విష్ణుకి కానీ సీన్ చెప్పాలంటే కూడా ముందు బౌన్సర్ల పర్మిషన్ తీసుకొని సీన్ వెళ్ళి చెప్పాలి. అలా అంత హంగామా ఉంటుంది. వీళ్ళకి ఎందుకు బౌన్సర్లు అనిపిస్తుంది మాకు, వీళ్ళేమో హడావిడి చేస్తారు. అంటే ఇవాళ ఏమైందంటే బౌన్సర్లను పెట్టుకోవడం ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా కూడా మారిపోయింది. ఎట్లయితే గన్మెన్లు చాలా మందికి అవసరం లేకుండా పెట్టుకుంటే ఒక బిల్డప్ ఉంటుంది, భయపడవచ్చు, అలాగే వీళ్ళని ఒక భయపెట్టడం ఒకటి, ప్రెస్టేజ్ ఇష్యూ ఒకటి. అందుకని చిన్న చిన్న హీరోలు కూడా నాకు 2 బౌన్సులు కావాలి, 3 బౌన్సులు కావాలని అసలు మార్కెట్ లేని హీరోలు కూడా డిమాండ్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది అన్నమాట. ఆ కల్చర్ బాగా పెరిగింది, ఈ బౌన్సర్ల కల్చరు. వీళ్ళు ఎందుకంటే బాగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో కాకుండా తమకి ఇబ్బంది కలిగించిన వాళ్ళ మీద దాడులు చేయడం కూడా బౌన్సర్లకి. ఒకప్పుడు ఏంటంటే వీళ్ళు బార్లో అట్లాంటి వాటిలో పబ్బుల్లో బార్లో ఉండేవాళ్ళు. ఇది మెల్లమెల్లగా ఇండివిజువల్గా ఎప్పుడైతే డబ్బులు పెరిగి సమాజంలో కొంత భద్రతకు సంబంధించిన ఇష్యూస్ వచ్చాయో వీళ్ళు పెట్టుకోవడం మొదలుపెట్టారు. అలాగా బౌన్సర్లతో మొత్తం ఇప్పుడు మంచు టౌన్ ఆక్యుపేషన్ అయిందని చెప్తున్నారు. ఇందాక ఒక వార్త చదివి, అదేంటంటే మనోజ్ ఆ ఇంటిని మొత్తం తన కంట్రోల్లోకి తీసుకున్నాడని ఒక వార్త వస్తుంది. అంటే అనేక గందరగోళాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళే క్లారిటీ ఇస్తే మంచిది, కానీ అది జరగట్లేదు. ఏదేమైనా మోహన్ బాబు తన కొడుకు మీద యుద్ధం ప్రకటించినట్టుగా అర్థమవుతుంది. కొడుకేమో కొడుకు ఇచ్చిన కొడుకు కూడా పహాడీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు, కానీ కొడుకేమో వీళ్ళ పేర్లు చెప్పలేదు. కొంతమంది అని అజ్ఞాత వ్యక్తులు, ఆగంతుకులు అని చెప్పాడు తప్ప తండ్రి పేరు కానీ ఇటు అన్న పేరు కానీ దాంట్లో మెన్షన్ లేదు. కానీ మోహన్ బాబు మాత్రం క్లియర్గా తన కొడుకు, కోడలు ఇద్దరి పేర్లు చేశారు. అంటే ముందు నుంచి కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి ఇష్టం లేదు. ఆ యాంగిల్లో ఆయన సీరియస్గా వాళ్ళిద్దరి మీద కూడా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎక్కడికి పోయి ఆగుతుందో తెలియదు. నేను యాక్చువల్గా చిన్న శ్రీశైలం యాదవ్ అని ఆయన పాపులర్ రౌడీ షీటర్ అనాలా, లేకపోతే అన్నీ ఆయన రాజకీయ నాయకుడు, రౌడీ షీటరు, సినిమా వాళ్ళకి ఆప్తుడు, ఇలాగా. ఆయన మోహన్ బాబు ఫ్రెండ్ ఎప్పటి నుంచో. ఆయన వాళ్ళ అబ్బాయి కూడా లాస్ట్ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ కూడా చేశాడు ఎమ్మెల్యేగా. సో అలాగా ఆయన పంచాయతీ చేస్తున్నాడని చెప్పారు. బట్ అదంతా కూడా ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడుతుంది. అంటే చర్చల స్థాయిలో లేదు ఇది, ఓపెన్గా ఇది అరెస్ట్ల స్థాయికి, జైలు స్థాయికి వెళ్ళిపోయింది అనేది మనకి కనిపిస్తుంది.